నమస్కారం అండి స్నేహితులారా. మీరందరూ కూడా విశ్వంతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారా? కొన్ని సంవత్సరాల నుండి మీ యొక్క కోరికల్ని నెరవేర్చుకునేందుకు అధికంగా డబ్బు సంపాదించాలని, లేక కీర్తిని సంపాదించాలని, మీ నుండి దూరమైన వ్యక్తుల్ని మరలా మీ వద్దకు చేరుకునే విధంగా అనేక రకాల అఫర్మేషన్ చేస్తూ అనేక రకాల ఈ యొక్క యూనివర్స్కి సంబంధించిన సాధనా పద్ధతుల్ని ప్రాక్టీస్ చేస్తున్నా సరే మీరు అనుకున్న ఫలితాన్ని సరిగ్గా పొందలేకపోతున్నారా? దానికి గల మూల కారణం ఏంటి? విశ్వం మీరు చెప్పిన మాట వినాలంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలి, విశ్వానికి మీరు ఇచ్చే సంకేతం ఏ విధంగా మీరు అందజేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి స్నేహితులారా, మన చుట్టూ ఉన్న ఈ యొక్క విశ్వం అనేది మనం ఏదైతే కోరుకుంటామో ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తుంది. అయితే మనం కోరుకునేటప్పుడు మన యొక్క శరీరం, మన యొక్క మనసు, మనలో ఉండే శక్తి, ఈ మూడు కూడా ఏకమై ఒక క్రమ పద్ధతిలో మనం విశ్వానికి సంకేతం పంపిస్తున్నామా లేదా అనే విషయంపైనే మనం ఏదైతే ఒక కోరికను ఏర్పరచుకుంటున్నామో ఆ కోరిక నెరవేరాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఎలాగంటే, ఒక వ్యక్తి బైక్ డ్రైవింగ్ చేస్తున్నాడు. చేస్తూ తను ముందుకు వెళ్తున్నాడు. ఈ వ్యక్తి తను ఏదైతే గమ్యానికి చేరుకోవాలనుకుంటున్నాడో ఆ గమ్యానికి చేరుకోవడం వల్ల తన యొక్క జీవితంలో అందమైన ఆహ్లాదకరమైన విషయాలని, అద్భుతమైన దృశ్యాలను చూడబోతున్నాడు. అయితే అలా ఆ వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే కొలిది అనుకోకుండా ఆ వ్యక్తి యొక్క మైండ్లో ఒక ఆలోచన క్రియేట్ అయింది. ఆ ఆలోచన తర్వాత మరొక ఆలోచన క్రియేట్ అయింది. ఆ ఆలోచన తర్వాత మరొక ఆలోచన క్రియేట్ అయింది. అలా కొన్ని ఆలోచనలు క్రియేట్ అయిన తర్వాత తన యొక్క మైండ్లో ఒక నెగిటివ్ థింకింగ్ అనేది ఏర్పడడం జరిగింది. ఆ యొక్క నెగిటివ్ థింకింగ్ వల్ల అప్పటిదాకా తన యొక్క గతంలో జరిగిపోయిన చాలా రకాల విషయాలు ఒక్కసారిగా ఆ వ్యక్తికి గుర్తు రావడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి తన చుట్టూ ఎటువంటి వెహికల్స్ వెళుతున్నాయి, తన యొక్క గమ్యం అనేది ఎటుపక్క వెళ్ళాలి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తన చుట్టూ ఉండే ప్రదేశాలను గమనించకుండా పూర్తిగా తను ఏదైతే ఆలోచిస్తున్నాడో ఆ యొక్క ఆలోచనలో పూర్తిగా మునిగిపోయాడు. అలా తను నెగిటివ్ ఆలోచనని క్రియేట్ చేయడం వల్ల తన యొక్క శరీరంలో అప్పటిదాకా ఉన్న పాజిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క నెగిటివ్ ఆలోచన వల్ల తనలో ఉండే పాజిటివ్ ఎనర్జీ కాస్త బైక్ డ్రైవ్ అయిపోతుంది అన్నమాట. అలా పూర్తిగా డ్రైవ్ అయిపోవడం వల్ల తనలో ఆందోళన, భయం, నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఆ పని నేను అనుకున్న విధంగా సక్సెస్ అవుతుందా లేదా, నేను అనుకుంది ఖచ్చితంగా నేను సాధించగలనా లేదా అనే డౌట్ అనేది ఆ వ్యక్తికి క్రియేట్ అవ్వడం మొదలైంది. అలా ఒక రకమైన ఆలోచన క్రియేట్ అవుతుంది. ఓ పక్క నుంచేమో డ్రైవింగ్ చేస్తున్నాడు, ఓ పక్క నుంచేమో తనలో ఉండే పాజిటివ్ ఎనర్జీ కాస్త నెగిటివ్ ఎనర్జీ కింద మారిపోయి తను ఏం చేస్తున్నాడు తనకే తెలియకుండా డ్రైవింగ్ చేస్తూ ముందుకు వెళుతూ ఉండగా ఒక్కసారిగానే తన పక్క నుండి వెళ్తున్న వెహికల్ని ఈ యొక్క వ్యక్తి గుద్ది అక్కడికక్కడే మరణించడం జరిగింది. తద్వారా తను ఏదైతే గమ్యానికి చేరుకోవాలనుకున్నాడో ఆ గమ్యానికి చేరుకునే మధ్యలోనే ఆ వ్యక్తి మరణించడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందండి, ఆ వ్యక్తి ఓ పక్క డ్రైవింగ్ చేస్తున్నాడు, ఒక పక్క మనసు రకరకాల విషయాల గురించి ఆలోచించడం వల్ల ఆ వ్యక్తి పూర్తిగా తన యొక్క ఏకాగ్రతను కోల్పోయాడు. తన చుట్టూ జరుగుతున్న విషయాన్ని గమనించలేకపోయాడు. తన ముందుండే వెహికల్స్ని ఒక సరైన క్రమ పద్ధతిలో చూడలేకపోయాడు. అలా చూడలేకపోవడం వల్ల తను ఆ యొక్క యాక్సిడెంట్కి గురయ్యేందుకు ఒక కారణమైంది. అలాగే తనలో ఏర్పడుతున్న భయం, ఆందోళన, కోపం, ఇటువంటి ఎమోషన్స్ వల్ల తనలో ఉండే పూర్తి పాజిటివ్ ఎనర్జీ కాస్త పూర్తిగా బయటికి డ్రైవ్ అయిపోయి నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అయిపోయింది. తద్వారా తనలో ఎనర్జీ లేకపోవడం వల్ల ఆ వ్యక్తి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మరణించడం జరిగింది. ఇదే విధంగా మీరు అనేక రకాలుగా మీ యొక్క ఎనర్జీని కోల్పోవడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ యొక్క పనిపైన మీ యొక్క మనసు అనేది సంపూర్ణంగా ఉండట్లేదు. ఓ పక్క ఏదేదో ఆలోచనలు ఆలోచిస్తున్నారు, ఓ పక్క ఏదో పని చేస్తున్నారు, మరో పక్క ఈ యొక్క ఆలోచనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల మీలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోతుంది. ఈ విధంగా మీలో
అనంతమైన విశ్వశక్తి అనేది లేకపోవడం వల్ల మీరు మరలా బయట నుండి వచ్చి మెడిటేషన్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు కాస్త ఎనర్జీ వచ్చినా సరే, మరి కాస్త మీరు అఫర్మేషన్ చేసేటప్పుడు మరి కొంచెం ఎనర్జీ వచ్చినా సరే, మీరు చేసే రకరకాల నెగిటివ్ ఆలోచనల వల్ల ఇది నేను అనుకున్నట్టుగా అవుతుందా అవదా, విశ్వం నాకు ఖచ్చితంగా సహాయం చేస్తుందా లేదా, ఇది అవుతుంది అంటున్నారు, నేను అనేక రకాల ప్రయత్నించాను అయినా సరే నాకు ఒక్కసారి కూడా ఫలితం రాలేదు, ఇలా రకరకాల ఆలోచనలు మీరు చేయడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి సంబంధించిన ఎనర్జీ అనేది పూర్తిగా అక్కడ డ్రై అయిపోవడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క సంకల్పానికి కావలసిన ఎనర్జీ అనేది లేదు. అలాగే మీ యొక్క మనసు అనేది ఒక క్రమ పద్ధతిలో లేకపోవడం వల్ల మీరు చెయ్యాలనుకుంటున్న పనిపైన మీకు సరైన అవగాహన అనేది మీరు కోల్పోతున్నారు. తద్వారా విశ్వం ఒకవేళ మీకు ఏదైనా అవకాశాన్ని కలిగించినా సరే, మీకు కలిగించిన ఆ యొక్క అవకాశాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. తద్వారా మీరు అనుకున్న విజయాన్ని మీరు సాధించలేకపోతున్నారు. కాబట్టి స్నేహితులారా, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలంటే మీ యొక్క శరీరం, మీ యొక్క మనసు, మీలో ఉండే ఎనర్జీ, ఈ మూడు కూడా ఏకమవ్వాలి. ప్రతి విషయాన్ని కూడా మీరు పాజిటివ్గా తీసుకోవాలి. మీ యొక్క మనసు మీ యొక్క శరీరానికి సహకారం చేస్తూ, మీ యొక్క ఎనర్జీ మీరు ఏదైతే సంకల్పం క్రియేట్ చేశారో ఆ యొక్క సంకల్పం విశ్వానికి చేరుకునే విధంగా పుష్ చేయాలి. అప్పుడే మీరు ఏదైతే సంకల్పం చేశారో ఆ యొక్క సంకల్పం నెరవేరడం, అలాగే మీరు ఏదైతే అఫర్మేషన్ చేస్తున్నారో ఆ యొక్క అఫర్మేషన్ అనేది ఈ యొక్క విశ్వానికి చేరుకోవడం జరుగుతుంది. తద్వారా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడం జరుగుతుంది. చాలామంది ఈ యొక్క పొరపాట్లు చేయడం వల్లే ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధించలేకపోతున్నారు. ఒక్కసారి మీరు చేస్తున్న సాధనలో ఎటువంటి తప్పులు ఉన్నాయి, మీ యొక్క మనసు ఎక్కడుంది, అలాగే మీ యొక్క బాడీ ఎక్కడుంది, మీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గమనించండి. తద్వారా మీరు ఈ యొక్క ప్రాబ్లం నుండి బయటపడడం జరుగుతుంది. ఇప్పుడు విశ్వంతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అనే విషయాన్ని మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి స్నేహితులారా, విశ్వంతో మీరు కనెక్ట్ అవ్వాలంటే ఎప్పుడు కూడా మీలో అధికంగా కాస్మిక్ ఎనర్జీ అనేది ఉండాలి. ఎప్పుడైతే మీరు సాధనా పద్ధతులను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ యొక్క బాడీలోకి అధికంగా ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది రావడం ఉంటుంది. ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ వల్ల మీరు ఒక ఆలోచన క్రియేట్ చేయగానే, ఒక అఫర్మేషన్ చెప్పగానే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి కావలసిన ఎనర్జీ మీలో ఉంది కాబట్టి అది విశ్వానికి చేరుకుని మీరు అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరడం జరుగుతుంది. కాబట్టి మీరు విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా సాధన ప్రాక్టీస్ చేయాలి. మీరు క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ యొక్క విశ్వానికి చాలా తొందరగా మీరు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క క్రియాయోగ సాధనలో విశ్వంతో మనం కనెక్ట్ అవ్వాలంటే మన యొక్క శరీరంలో ఉండే బ్లాకేజెస్ని ఏ విధంగా తీసివేయాలి, విశ్వంతో మాట్లాడేటప్పుడు మనలో ఉండవలసిన ఎనర్జీ లెవెల్స్ని అధికంగా పెంచడం, అలాగే విశ్వం మనకు అనుకూలంగా మారేందుకు కావలసిన అనేక రకాల సాధనా పద్ధతులు ఈ యొక్క క్రియాయోగంలో ఉండడం జరుగుతుంది. అలాగే విశ్వంతో మీరు మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, మీ యొక్క మనసు మీరు ఏ విధంగా సంసిద్ధం చేయాలి, మీ యొక్క ఆలోచన ఎంతవరకు నెగిటివ్గా ఉంది, ఎంతవరకు పాజిటివ్గా ఉంది, ఏ విధంగా ఒక పాజిటివ్గా మెలుచుకోవాలి అనే ప్రతి విషయం కూడా మనకు క్రియాయోగ సాధనలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, మీరు విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీ యొక్క శరీరంలో ఉండే అన్ని రకాల బ్లాకేజెస్ పూర్తిగా సమూలంగా నాశనమై మీలో ఆ యొక్క విశ్వశక్తి ప్రయాణించడం జరుగుతుంది. ఆ యొక్క విశ్వశక్తి ద్వారా మీరు విశ్వంతో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ విశ్వం మీకు అనేక రకాల మార్గాలను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క మార్గాల్లో మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం, అలాగే భగవంతుడి యొక్క చిత్రాలు కనిపించడం, కొన్ని సంకేతాలు రావడం జరుగుతుంది. తద్వారా ఆ యొక్క సంకేతాలని మీరు అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి విశ్వాన్ని మీరు చేరుకోవాలా, మీరు అనుకున్న కోరిక నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయాలి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. తద్వారా మీకులాగే ఆసక్తితో ఉన్న ప్రతి ఒక్క సాధకుడికి ఈ యొక్క వీడియో అనేది షేర్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.